ఫ్రెండ్స్ ఎవరైతే డబ్ల్యూడబ్ల్యూ ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళకు బిగ్ షో తెలుసు కదా. సో అటువంటి ఫోన్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. అదే పోకో వాళ్ళ M7 మొబైల్ 6.88 ఇంచెస్ స్క్రీన్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ అనేది అండర్ 10,000 బడ్జెట్ లో దొరుకుతుంది. దాంతో పాటు ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో మరి బాక్స్ లో ఏమేమి ఉన్నాయో ఫటాఫట్ చూసేయండి. మరి బాక్స్ ఇలా ఉంది. పోకో M7 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. బాక్స్ కి బ్యాక్ సైడ్ 6.88 ఇంచెస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ని యూజ్ చేయడం జరిగింది. సో 4 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. 5 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా 5160 mAh బ్యాటరీ ఉంటుంది. బాక్స్లో 33 వాట్స్ ఛార్జర్ ఇస్తారు, కానీ 18 వాట్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ప్లస్ IP52 వాటర్ రెసిస్టెంట్ తోటి, హైపర్ ఓఎస్ తోటి, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి అయితే ఇది వస్తుంది. ప్రజెంట్ ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్లో నా దగ్గర ఉంది. మరి ఫటాఫట్ దీని సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే ఇక్కడ మొబైల్ ఉంది. సైడ్కి పెట్టేసి లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు 33 వాట్స్ ఛార్జర్, కేబుల్ వచ్చేసి USB to Type-C కేబుల్. ఈ కవర్ ఇచ్చారుగా, ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ ఉంది. వాటిని సైడ్కి పెట్టేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్ యొక్క డిజైన్ అనేది ఇలా ఉంది. ఇలా పోకో గురించి మాట్లాడినట్టయితే తక్కువ ప్రైజింగ్ లో మంచి మొబైల్స్ ఇస్తూ ఉంటారు M సిరీస్ లో. కెమెరా డిజైన్ చూడొచ్చు, సర్కిల్ షేప్ లో ఇచ్చేసారు. ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరా అని మెన్షన్ చేశారు. పోకో బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ ప్లస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. పైవైపు 3.5mm జాక్ ఉంది. ఇటువైపు మనకు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనం 2 సిమ్స్ తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసేయచ్చు. కింద వైపు స్పీకర్ కి నాయిస్ క్యాన్సిలేషన్, ఛార్జింగ్ పోర్ట్ ఉంది. మొబైల్ చేతిలో తీసుకుంటే పెద్దగా కనిపిస్తుంది. ఎవరైతే పెద్ద సైజ్ మొబైల్ కోరుకుంటూ ఉంటారో వాళ్ళకు నచ్చుద్ది అన్నట్టు. ప్లస్ మొబైల్ ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే మనకు 15,000 లో బడ్జెట్లో దొరుకుతుంది. ఇది ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ మనకు నాయిస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక తక్కువ బడ్జెట్లో మనకు పంచోల్ అనేది చాలా తక్కువ బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ బెజిల్ చూసుకున్నట్టయితే కింద వైపు బెజిల్స్ ఉన్నాయి, కానీ చుట్టువైపు నార్మల్గానే ఉన్నాయి. మరి సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిగతా వాటి గురించి మాడదాం. ఫ్రెండ్ మొబైల్ అయితే బూట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక మరి దీని OS వర్షన్ గురించి మాడదాం. నెక్స్ట్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి రావడం మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ డిస్ప్లే చూడొచ్చు, పర్లేదు. ఇక మనకు యావరేజ్ ఉంది. మనకు తక్కువ బడ్జెట్లో ఎటువంటి డిస్ప్లే అయితే ఉంటుందో అలానే మనకు ఇది కనిపిస్తుంది. సౌండ్ అయితే లౌడ్ గానే వినిపిస్తుంది మనకు. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు పోర్ట్రేట్ లో ఫొటోస్ ప్లస్ 50 మెగాపిక్సెల్ చేసి సపరేట్ గా ఫొటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఈ వీడియో గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ ని అయితే బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా మనము 1080p వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ చూడండి మీరు. సో ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చూసేసారు కదా. మొబైల్లో చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఎస్పెషల్లీ దీని స్క్రీన్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే అండర్ 10,000 బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే 6.88 ఇంచెస్ స్క్రీన్ సైజ్ని ప్రొవైడ్ చేశారు. చాలా పెద్దగా అంటే చాలా పెద్ద స్క్రీన్ అని చెప్పేసుకోవచ్చు. దీంతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా కళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి టీవీ ట్రిపుల్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. 12GB ర్యామ్ ఉంటుంది. దాని కారణంగా మనం గేమింగ్ చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ల్యాక్స్ అనేవి కనిపించవు. 10,000 లో బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను BGMI గేమ్ ఆడతాను. సో ఆ గేమ్ ఆడినప్పుడు నాకైతే మొబైల్ అనేది ల్యాక్ ఫ్రీగా 10,000 లోపు దృష్టిలో పెట్టుకున్నట్టయితే గేమింగ్ అనేది చాలా బాగుండే. ప్లస్ మొబైల్ అనేది హీట్ కూడా అవ్వలేదు. సో ఫ్రెండ్స్ మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే 10,000 లో బడ్జెట్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఎక్కువసేపు ఆడినా సరే మొబైల్ హీట్ అయినట్టు అనిపించలేదు. దీంతో పాటు మనకు ఎక్కువ ర్యామ్ ఇచ్చిన కారణంగా మల్టిపుల్ యాప్స్ని ఓపెన్ చేసినా సరే మనకు ల్యాక్ ఫీలింగ్ రాదు. ర్యామ్ మేనేజ్మెంట్ అనేది బాగుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయగలుగుతుంది. వీడియోస్ కూడా బాగున్నాయి. లో లైట్లో కూడా ఫొటోస్ బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. అంతేకాకుండా ఇంత తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో
మనం జనరల్గా జూమ్ని ఎక్స్పెక్ట్ చేయం కదా. దీనిలో జూమ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో శాంపుల్స్ మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ రెడీ ఫోటోస్ని కూడా ఈ మొబైల్ యూస్ చేసి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎడిట్స్ అనేవి అవసరం ఉండవు. ఇంకో మంచి విషయం ఏంటి అంటే ఇది 5G రెడీ ఫోన్. అంటే 10,000 బడ్జెట్లో మనకు 5G మొబైల్ దొరుకుతుంది. అంతేకాకుండా 5160 mAh బ్యాటరీ ఉంటుంది. సో దాని కారణంగా మనం ఆరాంగా వన్ డే వరకు దీన్ని అయితే యూస్ చేసేసుకోవచ్చు. సో ఎవరైతే 10,000 లో బడ్జెట్లో ఒక పెద్ద సైజ్ మొబైల్ కావాలి అనుకుంటారో, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకైతే మొబైల్ అనేది బాగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన విషయం ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.